ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నారు. కానీ విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు తన ఇంటెలిజెన్స్ తెలివితో ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ఆయనకు ఈ కేసులో దొరకకుండా ఉండాలంటే ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నను దాటవేయాలి అనేది పక్కాగా తెలిసి ఉంటుంది. అందుకే తప్పించుకునేలా ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాకచక్యంగా సమాధానాలు చెప్తున్నారని అంటున్నారు. హార్డ్ డిస్కులకు సంబంధించి ప్రశ్నిస్తే వాటిపై సమాధానం చెప్పకుండా మౌనం వహించారని సమాచారం. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినప్పటికీ తను మాత్రమే ఫైనల్ కాదని, తనపై ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు సిట్ విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను చేసిన ప్రతి పని వారందరికీ తెలుసునని, వారికి తెలియకుండా తాను ఏం చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన మామూలోడు కాదని, తమలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తంతు పూర్తయిందని, ఆ తర్వాతే ఆయన పథకం ప్రకారం లొంగిపోయి విచారణకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నిబంధనలకు లోబడి ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఆయనతో పాటు వెనుకున్న సూత్రధారులను కూడా దోషులుగా తేల్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి, కానీ నిరూపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా అన్ని అనుమతులతో చేసే ఫోన్ ట్యాపింగ్ పూర్తి కాన్ఫిడెన్షియల్. అందులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి వారి జాబితా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి వాడుకుంటారు. వీటికి ఆధారాలు సేకరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఈ కేసులో A1 గా ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను A1 గా చేర్చారు. ఆయన ఎవరి పేర్లు చెప్తారన్నది ఇప్పుడు కీలకం. ఆయన సామాన్యంగా ట్యాపింగ్ చేశారని అంగీకరించే అవకాశం ఉండదు. కేటీఆర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు చాలా హైప్ ఇచ్చినందున తదుపరి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నారు. కానీ విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు తన ఇంటెలిజెన్స్ తెలివితో ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ఆయనకు ఈ కేసులో దొరకకుండా ఉండాలంటే ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలి, ఏ ప్రశ్నను దాటవేయాలి అనేది పక్కాగా తెలిసి ఉంటుంది. అందుకే తప్పించుకునేలా ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాకచక్యంగా సమాధానాలు చెప్తున్నారని అంటున్నారు. హార్డ్ డిస్కులకు సంబంధించి ప్రశ్నిస్తే వాటిపై సమాధానం చెప్పకుండా మౌనం వహించారని సమాచారం. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినప్పటికీ తను మాత్రమే ఫైనల్ కాదని, తనపై ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు సిట్ విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను చేసిన ప్రతి పని వారందరికీ తెలుసునని, వారికి తెలియకుండా తాను ఏం చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన మామూలోడు కాదని, తమలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తంతు పూర్తయిందని, ఆ తర్వాతే ఆయన పథకం ప్రకారం లొంగిపోయి విచారణకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నిబంధనలకు లోబడి ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఆయనతో పాటు వెనుకున్న సూత్రధారులను కూడా దోషులుగా తేల్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి, కానీ నిరూపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా అన్ని అనుమతులతో చేసే ఫోన్ ట్యాపింగ్ పూర్తి కాన్ఫిడెన్షియల్. అందులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి వారి జాబితా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి వాడుకుంటారు.
వీటికి ఆధారాలు సేకరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఈ కేసులో A1 గా ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను A1 గా చేర్చారు. ఆయన ఎవరి పేర్లు చెప్తారన్నది ఇప్పుడు కీలకం. ఆయన సామాన్యంగా ట్యాపింగ్ చేశారని అంగీకరించే అవకాశం ఉండదు. కేటీఆర్లకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు చాలా హైప్ ఇచ్చినందున తదుపరి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.